హలో అందరికీ. ఏంటా ఇదని చూస్తున్నారా? మా పిల్లల స్కూల్లో సైన్స్ స్క్వేర్ ఉంటే వెళ్ళాను అక్కడికి. కన్నుల విందండి. ఎక్కడ చూసినా మ్యాక్సిమం మొత్తం పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇదైతే న్యాయస్థానం అంట. అక్కడ కూర్చున్నది జడ్జు, వీళ్ళిద్దరేమో వాదిస్తున్నారు లాయర్స్, ఇక్కడ ఉన్నదేమో వాళ్ళ కేసెస్ వాళ్ళు. ఎంత బాగా అంటే ఎవరిలో ఏం టాలెంట్ ఉందా అని వాళ్ళని బట్టి వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. పిల్లలు నిజంగా చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు. సో ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎవరిలో ఏమేమి అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి చాలా బాగా కండక్ట్ చేశారు. నిజంగా పేరెంట్స్ పోతే అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఎందుకంటే మా పెద్ద బాబు సో చాలా సెన్సిటివ్. వాడు ఇలా చేస్తారనుకోలే. అండ్ నెక్స్ట్ వచ్చేది సోలార్ సిస్టంలో మా పెద్ద బాబు ఉన్నాడు, చెప్తాడు. అస్సలు అసలు ఆశ్చర్యపోయానమాట. ఆడు ఇదిగో వీడే మా పెద్ద బాబు. వాడు సిగ్గుపడతాడు, సరిగ్గా మాట్లాడలేడు. అండ్ స్కూల్లో ఎక్కడ నేను అంటే మేము ఈ స్కూల్ కాకుండా ఇంతకుముందు చాలా స్కూల్లో మారాము. ఎక్కడ ఇంత బాగా వాడు పార్టిసిపేట్ చేసింది లేదు. అంతే వాళ్ళు నా భయం అనేది లేదనమాట. అంత బాగా చెప్తున్నాడు ఎవరు పేరెంట్స్ వచ్చి నించున్నా కూడా. అంటే వాళ్ళలోని స్కిల్స్ బయటపడ్డాయని. ఇదిగో ఈ చెప్పేవాడే మా పెద్ద బాబు, అస్సలు భయపడటం లేదు. అండ్ నెక్స్ట్ వస్తాడు మా చిన్నాడు. ఈ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మీరు ఏమి వింటున్నారా వినలేదా ఏమీ లేదు. బాగా ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతాడు. స్కేర్డ్ చెప్తున్నాడు, ఇప్పుడే ఎక్సైటెడ్ అంట. సో చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు. అందరూ ఏ పేరెంట్స్ వచ్చినా భయపడకుండా చెప్తున్నారు. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి వీళ్ళ కుటీరాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వస్తుంది, అది కూడా చూడండి. అండ్ ఇక్కడ భరతమాత కూడా ఉన్నారు. అండ్ లక్ష్మీదేవి మాటలు వినండి, ఎంత ముద్దుగా చెప్పిందంటే. నెక్స్ట్ ఆ పాపది వస్తుంది, చాలా క్యూట్గా చెప్పింది చూడండి. బుడ్డి లక్ష్మీదేవి ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ చెప్తుంది చూడండి. దేవాకి నమస్కారం, నేను లక్ష్మీదేవిని. మీరు నన్ను పూజిస్తే నేను మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను. మా ఇంటికి వచ్చి కూర్చో. చూసారా, పూజిస్తే అంట లక్ష్మీదేవిని మన ఇంటికి వచ్చి కూర్చుంటుందంట. మీరు కూడా ఖచ్చితంగా పూజించండి. అండ్ ఇక్కడ చూసారు ఎంత బాగుందంటే, లాస్ట్కి మా అబ్బాయికి పెద్ద బాబుకి ప్రైజ్ గెలిచాడు. అదిగో ఇక్కడ చూడండి కుటీరము. మొత్తం ఇది బయట వరకే, ఈ కొంచెమే అనుకోకండి. ప్రతి ఒక్క రూమ్లో ఎవరి ప్రాజెక్టు వాళ్ళు పెట్టేశారనమాట. అన్ని రూములు అయితే నేను తిరగలేకపోయాను, అక్కడికే మధ్యాహ్నం అయిపోయింది ఇవి తిరిగేసరికి. అండ్ ఇక్కడ మా పెద్ద బాబు గిఫ్ట్, వాడికి వచ్చిన ప్రైజు నిజంగా చాలా చాలా ప్రీషియస్. ఫస్ట్ టైం వాడు ఎవరి అంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాడంతటా వాడు కష్టపడి గెలిచింది స్కూల్లో. చాలా చాలా హ్యాపీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.